ఇంతటి తుఫాన్లో కూడా వరుసగా 6వసారి మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జట్టు 69వ రాష్ట్ర స్థాయి Okay, match won by Nellore district. అదేవిధంగా వెంకటేశ్వర నాయక్ గారికి ఒకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ టైం అందరూ ఫస్ట్ ప్లేస్ రారు కదా, ఎవరో ఒకరు వస్తారు. అందుకని అందరూ డిసప్పాయింట్ కాకుండా క్రీడల స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనడం సార్. స్కూల్ రాపూర్లో ఎస్ఏపీగా పనిచేస్తున్నారు. ఎంతో ఔన్నత్యాన్ని జిల్లాలో పథకాలు సాధించడంలో పోతురాజు రమేష్ చాలా కృషి చేస్తున్నారు. ప్రకాశం బాసు బాసు కొద్దిగా ఇటు వచ్చాను అన్న. బాబు బాబు థర్డ్ ప్లేస్ చిత్తూరు, ఫోర్త్ ప్లేస్ ఈస్ట్ గోదావరి. గర్ల్స్ లో ఫస్ట్ ప్లేస్ తూర్పు గోదావరి జిల్లా, సెకండ్ ప్లేస్ గుంటూరు, థర్డ్ ప్లేస్ నెల్లూరు. గర్ల్స్ బెటర్ బాగా అరుస్తున్నారు, బాయ్స్ ఏం ఆడుతున్నారు. ఫోర్త్ ప్లేస్ అనంతపురం గర్ల్స్. వెరీ గుడ్, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది సంతోషం. ఇది గవర్నమెంట్, మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచినాడు ముఖ్యమంత్రి. డిఎస్సిలో మొన్న డిఎస్సి రిక్రూట్మెంట్ లో 627 మంది క్రీడాకారులకి, ఉత్తమ క్రీడాకారులకి ఉద్యోగాలు వచ్చినాయి. పరీక్ష కూడా లేకుండా 627 మంది లైఫ్ సెటిల్ అయిపోయింది. వాళ్ళకి జీతము 1,00,000 దాటిపోద్ది, లైఫ్ లాంగ్ జీతం ఉంటుంది. ప్లస్ నేను చూశాను ఆ టీచర్స్ కూడా 365 రోజులకి 220 రోజులకే వాళ్ళ స్కూలు. 150 రోజులు, 130 రోజులు, 160 రోజులు వాళ్ళకి స్కూల్ ఉండవు. అంటే కంఫర్టబుల్ లైఫ్ అనమాట. టీచర్స్ అంటే 627 మంది స్పోర్ట్స్ పర్సన్స్ రిక్రూట్ అయినారు. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు. సో మీరు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 1996 నుంచి 99 వరకు క్రీడా శాఖ మంత్రి, అంటే మిగతా ఉండే ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిఎంఈవై శాఖ ఉంది, కేవీఐబి ఉంది, మొత్తం 7 శాఖలు. అప్పటికి మీరు పుట్టారా 96లో? ఇట్లా మీరు పుట్టక ముందు నేను స్పోర్ట్స్ మినిస్టర్. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగితే, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్లో.
అవన్నీ మేము కండక్ట్ చేశాము హైదరాబాద్లో, సికింద్రాబాద్లో గ్రౌండ్స్ అంతా. అవన్నీ గత స్మృతులు. అందరికీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 100 కిట్లు పంపించా, స్పోర్ట్స్ కిట్స్ పంపించా, ఆపరేషన్ చేశాను. రూరల్లో నేషనల్ గేమ్స్ పెట్టాం. బాబు కొద్దిగా చేరుకున్నానా బాబు. అందరికి వాలీబాల్ పెద్ద కిట్లు అన్ని, క్రికెట్ అన్ని రకాల కిట్లు పంపించాం. ప్రతి కాన్స్టిట్యున్సీకి మినిమం 50, మాక్సిమం 100, 150 పంపించాం. అది నేను క్రీడల శాఖ మంత్రిగా ఒక మెమరీ. సో ఏదేమైనా కుర్రోళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు చూశాను వీళ్ళది 7 minutes రగ్బీ, ఆశ్చర్యంగా ఉంది. ఇది సినిమా కూడా వచ్చిందంట కదా, నేను చూసానో లేదు గుర్తులేదు, కానీ ఇప్పుడైతే చూసేసాయి. బాగా చేశారు మీరు, మీకు అట్లే ప్రకాశం పిల్లలు కూడా బాగా గేమ్లో పార్టిసిపేట్ చేశారు. అందరికీ ఆశీర్వాదాలు, భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలా. మీరు బాగా చదువుకోవాలా, పైకి రావాలా, మంచి స్థితికి రావాలా, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటూ మీ టీమ్ ఆఫ్ ఎవరైతే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇప్పుడు పొదలకూరులో మా వాళ్ళు అందరూ దగ్గరుండి ఇంతమంది పిల్లల్ని అసలు ఎట్ట హోస్ట్ చేశారని అడిగాను. అందరికీ అకామిడేషను ఇవన్నీ. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత హై స్కూల్స్ టాయిలెట్స్, ఫస్ట్ టాయిలెట్స్కి ప్రయారిటీ ఇస్తుందా. ఇక్కడ టాయిలెట్స్ కట్టించాం, కాంపౌండ్ వాల్ కట్టించాం, మళ్ళీ ఇప్పుడు కట్టిస్తున్నాం. మళ్ళీ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్కి ఒక 2.5 కోటి, బాయ్స్ హై స్కూల్కి ఒక 2.5 కోటి, సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కంపెనీని ఒప్పించాం. అట్లే ముట్టుకూరులో డిపిసిఎల్ కంపెనీని కేరళ మోడల్ హై స్కూల్, కేరళ మోడల్ 7.5 crores అడిషనల్ బిల్డింగ్స్ చేయిస్తున్నాం. మ్యాక్సిమం పిల్లలకి వసతులు ఉండాలా, హాస్టల్స్లో వసతులు ఉండాలని చెప్పి నిన్ననే మనుగోలులో డే 4 ఎస్టర్డే 3 కోట్ల రూపాయలతో హాస్టల్ బిల్డింగ్కి, డీసీ హాస్టల్, రెసిడెన్షియల్ డీసీ హాస్టల్కి ఫౌండేషన్ వేసి వచ్చాను. పనులు మొదలైపోయినాయి.